the moral of the story, babe? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చరణ్ సాయిపి. మై సెల్ఫ్ చరణ్. ఇవాళ ఇప్పుడే కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమా చూసి రావడం జరిగింది. సినిమా నాకు నచ్చింది, బాగుంది. సినిమా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా అంటే ఇది ఏ రేటెడ్ సినిమా, ఏ రేటెడ్ కాంటెంట్ అయితే ఉంది. ఈ జనరేషన్ యూత్కి సెట్ అయ్యేలాగే ఉంది సినిమా అంతా. ఫస్ట్ హాఫ్ అంతా ఈ జనరేషన్ రిలేటెడ్గానే ఉంటుంది. మ్యాక్సిమం ఫ్యామిలీ ఆడియన్స్కి ఎవరికి నచ్చదు ఫస్ట్ హాఫ్ నాకు తెలిసి. సెకండ్ హాఫ్ వచ్చేపాటిగానే సినిమా స్టోరీ పరంగా పాయింట్స్ వచ్చే కొద్దీ ఓకే ఇది పర్లేదు అనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి మీరు. రెగ్యులర్ మూవీయే, అక్కడ కొత్త స్టోరీ ఏం కాదు, ఆల్రెడీ చూసిన సినిమా లాగే ఉంటుంది. కానీ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది నాకైతే. మంచిగా చదువుకొని స్ట్రగుల్ అవుతున్న ఒక కుర్రోడు, తన పేరు శివ. ఆల్రెడీ చదువుకొని ఐటీకి ట్రై చేస్తున్న ఒక అమ్మాయి. ఇద్దరి మధ్యలో ఒక సిచ్యువేషన్ వస్తాం. ఒక సిచ్యువేషన్ వల్ల ఫ్రెండ్స్ అవ్వటం, ఫ్రెండ్స్ తర్వాత ఏమో ట్రైలర్లో ఏం జరిగింది అది జరగటం. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే నచ్చింది నాకైతే. ఇంటర్వ్యూలో చిన్న రివీల్ ఇచ్చారు, అది కూడా బాగానే అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ అంతా మొత్తం ట్విస్ట్ అయిపోద్ది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక మూడ్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఒకేసారి జంప్ వేస్తుంది వేరే మూడ్లోకి. కానీ సినిమా బాగానే వెళ్ళిందని నాకు అనిపించింది. అక్కడక్కడ కొంచెం లిటిల్ బిట్ ల్యాగ్ అనిపించినా సరే దానికి ఎండింగ్లో చిన్న చిన్న పే ఆఫ్స్ ఇచ్చారు. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఒక బర్డ్ను వాడారు అక్కడక్కడ. బర్డ్ను వాడిన విధానం చాలా బాగుంది. మంచి మంచి ప్లేసెస్లో వాడేది దాన్ని నిజంగా చెప్పాలంటే. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో మన సరౌండింగ్లో జరిగే సౌండ్స్ని బట్టి సిచ్యువేషన్ సీన్ని కొంచెం ఒక మీనింగ్ఫుల్ సిచ్యువేషన్లో ఒక మీనింగ్ఫుల్ సౌండ్తో ఒక సీన్ డిజైన్ చేశారు ఒక ఇంటర్వెల్కి ముందు. అది నాకు బాగా నచ్చింది. అది ఆ స్క్రీన్ ప్లే వల్ల ఒక ఎగ్జిక్యూషన్ బాగా అనిపించింది నాకైతే. మెయిన్గా హీరోకి హీరోయిన్కి మనం బాగా కనెక్ట్ అవుతాం, దానివల్లే సినిమా బాగా అనిపించింది అనిపిస్తుంది నాకు. అక్కడ షార్ట్స్ ఫ్లాష్ బ్యాక్ ప్రజెంట్ కొన్ని షార్ట్స్ వాడారు. అది నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అలా వెళ్ళిపోయింది. ఏదో జరుగుతుందని అర్థమైపోతుంది. అది అప్కమింగ్ చూసేదాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది. ఇంటర్వెల్లో మనం ఏదైతే చూస్తామో ఇంటర్వెల్కి ముందు చిన్న రివీల్, ఆ రివీల్ దాన్ని బట్టి మనకి మిగతా స్టోరీ అర్థమైపోద్ది. ఆల్రెడీ రెగ్యులర్గా చూసిన మూవీ అని, కానీ పర్లేదు, తీయటం బాగా తీసారనిపించింది నాకైతే. ఆల్రెడీ చూసిన సినిమాలాగే చాలా సినిమాలు చూసినట్టే ఉంటుంది, కాకపోతే తీసిన విధానం నాకు బాగా నచ్చింది అనిపించింది. సంతోష్ గారు శివ ఆయన బాగా చేశారు. హీరోయిన్ వచ్చేసి మానస అనే ఒక హీరోయిన్. ఆమె ఆల్రెడీ అక్కడక్కడ చూసినట్టున్నాను నేను, కానీ అంత నోటీస్ కాదనుకుంటా. కానీ ఆమె బాగా చేశారు. రాజు కనకాల గారు ఉన్నారు, ఆయన బాగా చేశారు. మళ్ళీ ఇంకో ఆయన రమణ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, అదే మిడిల్ క్లాస్ మెలడీస్ మూవీలో ఉన్న ఆయన కూడా బాగా చేశారు. ఎవరు క్యారెక్టర్ వైజ్గా వాళ్ళు బాగానే వెళ్ళింది. ఫస్ట్ హాఫ్లో చిన్న ప్లేస్లో కామెడీ కూడా ట్రై చేశారు, కానీ అది పెద్దగా వర్క్ అవ్వలేదు నాకైతే. కానీ సినిమా అయితే ఓ ఫ్లోలో వెళ్ళిపోయింది, ఓ ఫ్లోలో ఎండ్ అయింది, అదైతే వస్తుంది. పెట్టిన డబ్బులు న్యాయమా అంటే న్యాయం అనిపించింది నాకైతే సినిమా చూసిన తర్వాత. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చరణ్ సాయిపి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం కొత్తగా ట్రై చేస్తున్నాను. వెంటనే రివ్యూ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. మార్నింగ్ రివ్యూ ఇచ్చేసాను, ఇవాళ నైట్ రివ్యూ చేసి మార్నింగ్ అప్లోడ్ చేసేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకొంచెం నేను బూస్టప్గా ఉంటుంది. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో రాయండి, నేను తెలుసుకోవాలి. ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తారో, ఎలా చేస్తే బెటర్ అనే విషయం. ఇంకేమైనా ఫాల్స్ ఏమైనా ఉంటే మాత్రం మెన్షన్ చేయండి ప్లీజ్. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. దిస్ ఇస్ చరణ్ సైనింగ్ ఆఫ్.